అందరికీ నమస్కారమండి. మకర రాశివారి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇది ఎవరు అవునన్నా, కాదన్నా, ఇది ఒక 100% నిజం. ముఖ్యంగా మీ జీవితంలో ఈ ఆగస్టు 25, 26 మరియు 27 తేదీలలో ఒక చారిత్రాత్మకమైన మలుపు తీసుకురాబోతోంది. ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. గడిచిన కాలమంతా ఒక ఎత్తు అయితే, రాబోయే ఈ 3 రోజులు మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన ఎత్తుకు తీసుకెళ్తాయి. మరి మకర రాశి జాతకుల జీవితంలో ఈ తేదీల తర్వాత ఏం జరగబోతుంది? ఎటువంటి అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? అలాగే ఈ అదృష్ట దినాల తర్వాత మకర రాశివారికి 2 అతిపెద్ద శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఈ అద్భుతమైన శుభఫలితాలను మరింతగా పెంచుకోవడానికి మీరు చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు ఏమిటి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా లోతుగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా చివరి వరకు ఓపికగా చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. దానిని మీ జీవితానికి అన్వయించుకోగలుగుతారు. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మకర రాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రాశికి ఒక అత్యంత ప్రత్యేకమైన, గౌరవనీయమైన స్థానం ఉంది. వీళ్ళు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వారి స్వభావం చాలా ప్రత్యేకమైంది. వీరు తమ కష్టానికి, పట్టుదలకు, నిబద్ధతకు పేరుగాంచినవారు. మీ రాశికి అధిపతి న్యాయదేవత మరియు కర్మఫలదాత అయిన శని భగవానుడు. ఆ శని దేవుడి ప్రభావం వల్ల సహజంగానే మీలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ, ఎనలేని పట్టుదల మరియు అంకితభావం ఉంటాయి. మీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారంటే అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, దాన్ని పూర్తి చేసేవరకు అస్సలు విశ్రమించరు. నిదానమే ప్రధానం అన్న సూక్తి బహుశా మీకోసమే పుట్టిందేమో. నెమ్మదిగా అయినా సరే, అత్యంత స్థిరంగా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. మీ కష్టపడి పనిచేసే తత్వం మరియు అంకితభావం చూస్తే ఎవరైనా సరే ముచ్చటపడాల్సిందే. ఈ లక్షణాలు వారిని ఎప్పటికప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. మాటల్లో వర్ణించలేని ఓర్పు మరియు సహనం మీకు దేవుడి ఇచ్చిన గొప్ప వరం లాంటివి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో తుఫానులను మీరు మీ సహనంతోనే ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. పైకి గంభీరంగా, కాస్త కఠినంగా కనిపించినా మీ మనస్సు వెన్నలాంటిది. బాధ్యతలను మోయడంలో మీకు మీరే సాటి. అందుకే కుటుంబంలో గాని, మీరు పనిచేసే చోటగాని మీకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైన గౌరవం మరియు గుర్తింపు లభిస్తాయి. మీ నిస్వార్థ స్వభావం, పరోపకార గుణం ఎప్పుడూ ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు ఎప్పుడూ నిజం పక్షానే నిలబడతారు. మకర రాశివారు కర్మకు, క్రమశిక్షణకు మరియు న్యాయానికి ప్రతీక. శని దేవుడే మీ రాశి నాథుడు. కష్టపడి బతకడం, ఒక నియమ ప్రకారం జీవించడం, మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించకపోవడం, ఎవరికీ అన్యాయం చేయకూడదని అనుకోవడం మీ నైజం. అయినా సరే, గడిచిన 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు అనుభవించిన బాధ వర్ణనాతీతం. దానిని నరకం అనడం కూడా తక్కువే అవుతుంది. ఒకసారి ధైర్యం చేసి కళ్ళు మూసుకుని ఆ భయంకరమైన రోజులను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసు అంగీకరించదు. గుండె కెపోతుంది. కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే మీరు చూసింది మామూలు కష్టం కాదు, ఒక సజీవ నరకం. మీ ఆశయాలు, లక్ష్యాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. జీవితం అంటే బ్రతకడమే కాదు, ఏదో ఒకటి సాధించాలి, సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి అనే తపన మీలో బలంగా ఉంటుంది. బాధ్యతలను తేలికగా, ఇష్టంగా స్వీకరిస్తారు. వాటిని నెరవేర్చడంలో ఎప్పుడూ వెనుకాడరు. అందుకే మిమ్మల్ని నమ్మిన వాళ్లను ఎప్పుడూ నిరాశపరచరు. మకర రాశి వారిలో మరో గొప్ప గుణం వారి వాస్తవిక దృక్పథం. మీరు గాలిలో మేడలు కట్టరు, ఊహల్లో విహరించరు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి, అన్ని కోణాల్లో ఆలోచించి, లాభనష్టాలు బేరీజువేసి, తరువాత ఒక ఆచరణాత్మకమైన నిర్ణయానికి వస్తారు. అందుకే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. ఎదురయ్యే కష్టాలను చూసి మీరు భయపడరు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడే శక్తి మీలో ఉంది. ఈ స్థితప్రజ్ఞత మీకు శని దేవుడి ఆశీర్వాదం వల్లే లభించింది. ఎంతటి కష్టకాలంలోనైనా ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయిస్తే వారికి సరైన సలహా మరియు కొండంత ధైర్యం లభిస్తుంది. మకర రాశివారు చాలా నమ్మకస్తులు. ముఖ్యంగా స్నేహబంధంలో, కుటుంబ సంబంధాలలో మీరు చూపించే నిబద్ధత అమోఘం. పైకి ఎక్కువగా మాట్లాడకపోయినా తమ వాళ్లు అనుకున్న వారికోసం ప్రాణం పెడతారు. వారి స్నేహం దొరకడం నిజంగా ఒక అదృష్టం లాంటిది. మీలో దాగ ఉన్న సృజనాత్మకత, లోతైన ఆలోచనలు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ అవకాశం వస్తే మీ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు.
ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను గమనిస్తే అకస్మాత్తుగా కోపం పెరుగుతోంది. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోతున్నారు. ఎవరి మీదో తెలియని ఆవేశం, ఎందుకో తెలియని చిరాకు మిమ్మల్ని దహించివేస్తోంది. మీ మాటలు కత్తిపోటులా మారి మీకు అత్యంత ఇష్టమైన వారిని దూరం చేస్తున్నాయని మీకే కొన్నిసార్లు అనిపిస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు ఏమరపాటుగా ఉండటం, దానివల్ల చిన్న చిన్న ప్రమాదాలు, గాయాలు అవుతున్నాయి. ఇంట్లో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు బంధువులతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. డబ్బు చేతికి వచ్చినట్టే వస్తోంది, ఏ రూపంలో ఖర్చవుతుందో తెలియకుండానే నీళ్లలా కరిగపోతోంది. చిన్నతనం నుంచే మకర రాశి వారికి జీవితం ఎన్నో కఠినమైన పాఠాలు నేర్పుతుంది. బాధ్యతలు మోయడం, కష్టాలను ఎదుర్కోవడం, అవమానాలను దిగమింగడం ఇవి వీరికి అలవాటుగా మారిపోతాయి. ఈ చేదు అనుభవాలే మిమ్మల్ని రాటుదేలేలా చేశాయి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవే మీకు ఇస్తాయి. అయితే మీలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే అమాయకంగా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం. ఎవరైనా వచ్చి మీకు ఆప్తులైన వారి గురించి ఏదైనా చెబితే నిజానిజాలు తెలుసుకోకుండానే వెంటనే ఆవేశానికి లోనవుతారు. దానివల్ల ఎన్నోసార్లు అపార్థాలకు గురయ్యారు. ఎంతో విలువైన సంబంధాలను కూడా మీ చేతులారా పాడు చేసుకున్నారు. కాబట్టి పక్కవాళ్ళు చెప్పిన మాటలకు అంతగా విలువ ఇవ్వకండి. సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలోని చాలా సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. గుడ్డిగా నమ్మడం వల్ల మీరు ఆర్థికంగా, మానసికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఇది మీరు తప్పనిసరిగా మార్చుకోవాల్సిన లక్షణం. ఆగస్టు 25, 26, 27 తర్వాత నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది. గ్రహాల సంచారం ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతోంది. ఈ నెలలో చాలా విషయాలు మీకు శుభప్రదంగా ఉంటాయి. మీ ఆలోచనలో ఉత్సాహం పెరుగుతుంది. కొత్త ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఇక అసలైన విషయానికి వస్తే మీకు అత్యంత ముఖ్యమైన మొదటి శుభవార్త. ఏలినాటి శని యొక్క అత్యంత కఠినమైన దశ ప్రభావం నుండి మీరు దాదాపుగా పూర్తిగా బయటపడ్డారు. మీ రాశికి అధిపతి అయిన శని భగవానుడు ప్రస్తుతం కుంభరాశిలో, అంటే మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో తృతీయ స్థానం అంటే ధైర్యానికి, పరాక్రమానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మీ సొంత అధిపతి అయిన శనిదేవుడే ఆ ధైర్యస్థానంలో బలంగా ఉండటం వల్ల మీలో ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. గడిచిన 7.5 సంవత్సరాల కష్టాలకు ఇప్పుడు ముగింపు పలుకుతోంది. కొత్త ఉత్సాహంతో, రెట్టించిన వేగంతో మీరు ముందుకు సాగుతారు. ఆదాయం ఇకపై లోటు ఉండకపోవచ్చు. ఏదో ఒక మార్గం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా అద్భుతమైన పురోగతి ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ అధికారులు మీ సలహాలు మరియు సూచనల వల్ల లాభపడతారు. దాంతో మీకు ప్రశంసలు, గుర్తింపు లభిస్తాయి. సప్తమ స్థానంలో ఏర్పడుతున్న బుధాదిత్య యోగం వల్ల ఇంట్లో మరియు బయట మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ నెలంతా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్యాలయంలో మీ సీనియర్ అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ పనితనాన్ని మెచ్చుకుంటారు. వ్యాపారం మరియు వృత్తి రంగాల్లో మీరు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతారు. వాటిలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వృత్తి మరియు వ్యాపారాల్లో మీరు పడిన శ్రమకు ఇప్పుడు తగ్గ ఫలం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతారు. వాటిలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులు చేసే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సానుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులు ఈ నెలలో నూతన వ్యాపారాల వైపు ఆకర్షితులవుతారు. లేకపోతే ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు చేస్తారు. మీ కొత్త ఆలోచనలతో ముందుకు సాగడానికి మరియు వాటిని ధైర్యంగా అమలు చేయడానికి ఇది చాలా మంచి సమయం. చాలా కాలంగా ఆగపోయిన పెద్ద పెద్ద ఒప్పందాలు ఈ నెలలో ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇతరులు చెప్పే ఉచిత సలహాలపై గుడ్డిగా ఆధారపడకండి. మీ సొంత విచక్షణతో మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలి. రెండవ అతిపెద్ద శుభవార్త ఆర్థికం, విద్య, కుటుంబం, ఆరోగ్యం మరియు సంబంధాలు.
ఈ నెల మీకు ఆర్థికంగా చాలా అనుకూలమైనది. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి అద్భుతమైన రాబడి రావచ్చు. లేదా ఎప్పటినుంచో రావాల్సిన బకాయలు అప్రయత్నంగా వసూలవుతాయి. ఎవరైనా మీకు డబ్బు ఎగ్గొట్టి ఉంటే వారే స్వయంగా మీ డబ్బు తిరిగి ఇస్తారు. విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలమైనది. గడిచిన పొరపాట్ల నుండి మీరు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. మీ బద్ధకం తొలగపోతుంది. ఉత్సాహంగా చదువుకుంటారు. సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులకు విశేషమైన విజయాలు మరియు ప్రశంసలు లభిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా చదివితే పరీక్షల్లో అద్భుతమైన మార్కులు సాధించి మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు సాఫీగా సాగుతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆస్తి మరియు ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు చదివి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొద్దిగా శ్రమ కలిగినా చివరికి పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పాత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్నపాటి తేడా వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. వివాహితుల వైవాహిక జీవితం ఈ నెల ఆనందంగా, ఉత్సాహంగా సాగుతుంది. భార్యాభర్తల అనుబంధం మరింత గాఢం అవుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాలపై చర్చించడానికి మరియు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీ వ్యక్తిగత జీవితంలో మీరు గొప్ప సంతృప్తి పొందుతారు. సమాజంలో పలుకుబడి ఉన్న వారితో, రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. వాటి వల్ల భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుంది. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం బలంగా ఉంది. మీరు కోరుకున్నట్టుగానే ఒక మంచి భాగస్వామి మీ జీవితంలోకి వస్తారు. మకర రాశి వారికి రాబోయే 5 రోజులు ఇవి ఎన్నో ఆశలను, అలాగే కొన్ని సవాళ్లను కూడా తెస్తాయి. ఈ సమయంలో మీరు ఒక అద్భుతమైన శుభవార్తతో సంతోషపడతారు. అదే సమయంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. శుభవార్త ఏమిటంటే, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరబోతోంది. మకర రాశివారు సాధారణంగా చాలా కష్టపడి పని చేస్తారు. తమ పూర్తి శ్రద్ధను, పట్టుదలను చూపిస్తారు. మీరు ఎంతో కాలంగా ఒక ప్రత్యేక లక్ష్యం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతోంది. ఈ 5 రోజుల్లో మీరు ఊహించని విధంగా మీ కోరిక నెరవేరుతుంది. అది ఉద్యోగంలో పదోన్నతి కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా కుటుంబ జీవితంలో ఒక ముఖ్యమైన కోరిక కావచ్చు. ఈ శుభ పరిణామం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ అద్భుతమైన వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అది ఉద్యోగంలో పదోన్నతి కావచ్చు, లేదా వ్యాపారంలో ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, లేదా కుటుంబ జీవితంలో ఒక ముఖ్యమైన కోరిక కావచ్చు. ఈ శుభ పరిణామం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఈ అద్భుతమైన వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో మరిన్ని గొప్ప పనులు చేయడానికి మీకు స్ఫూర్తినిస్తుంది. ఈ శుభ దినాలతో పాటు 2 ప్రతికూల పరిస్థితులు కూడా మిమ్మల్ని కలవరపెట్టే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు కొన్నిసార్లు గందరగోళంగా మారవచ్చు. ముఖ్యంగా అత్తింటి వారితో ఈ 5 రోజుల్లో కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పెద్ద గొడవలకు దారి తీయవచ్చు. మాట పట్టింపులు, అపార్థాలు సంబంధాలలో చీలికలు సృష్టించవచ్చు. మీరు ప్రశాంతంగా, ఓపికగా వ్యవహరించకపోతే ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి. వాదనలు మొదలైతే వాటిని ఆపడం కష్టం. అందుకే మౌనంగా ఉండటం కొన్నిసార్లు ఉత్తమ పరిష్కారం. ఆర్థికంగా 5 రోజులు కొంత సవాలుగా ఉండవచ్చు. మీరు ఊహించని ఖర్చులు రావచ్చు. ప్రత్యేకంగా ఆరోగ్యానికి లేదా వాహనానికి సంబంధించిన ఖర్చులు. వీటి వల్ల మీరు కష్టాల్లో పడవచ్చు. మీ బడ్జెట్ అదుపు తప్పిపోవచ్చు. ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అనుకున్నంతగా రాకపోవచ్చు.
డబ్బు చేతికి అందకపోవచ్చు. ఈ కారణంగా కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీ ఖర్చులను తగ్గించుకోవాలి. అనవసరమైన కొనుగోళ్లు మానేయాలి. అవసరమైతే ఒక ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవాలి. ఈ కష్ట సమయాలలో దేవునిపై భక్తిని పెంచుకోవాలి. మీ మనస్సులో బాధ లేదా భయం కలిగినప్పుడు ఆ దైవాన్ని నమ్మి ప్రార్థించండి. ప్రార్థన ద్వారా మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మీ సమస్యలను ఆ దైవానికి చెప్పుకుని పూర్తి నమ్మకంతో ప్రార్థిస్తే ఆ కష్టాలు తొలగపోయే మార్గాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక చింతన, దైవ ప్రార్థన మీకు కొత్త శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. మీ అత్తింటివారితో సమస్యలు వచ్చినా లేదా ఆర్థిక ఇబ్బందులు కలిగినా దేవునిపై నమ్మకం ఉంచండి. అది మీకు మానసిక స్థైర్యం ఇస్తుంది. తద్వారా మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మొత్తంగా మకర రాశి వారికి ఈ 5 రోజులు ఒక మిశ్రమ అనుభవాన్ని ఇస్తాయి. ఒకవైపు సంతోషం, మరోవైపు కొన్ని కష్టాలను సూచిస్తుంది. మీరు మీ తెలివితేటలతో, ఓర్పుతో మరియు దేవునిపై పూర్తి నమ్మకంతో ఈ సవాళ్లను అధిగమించగలిగితే మీ జీవితం మరింత మెరుగుపడుతుంది. ఇన్ని శుభ ఫలితాలు ఉన్నప్పటికీ వాటిని మరింతగా పెంచుకోవడానికి మరియు ఏవైనా దోషాలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయడం చాలా అవసరం. మీ రాశి అధిపతి శని కాబట్టి శనిదేవుడిని శాంతపరచడం ఎల్లప్పుడూ మీకు మేలు చేస్తుంది. ప్రతి శనివారం హనుమంతుడిని పూజించండి. హనుమాన్ చాలీసాను కనీసం 11 సార్లు పఠించండి. అలా చేస్తే శని దోషాలు తగ్గుముఖం పడతాయి. హనుమంతుని ఆరాధన మీకు కొండంత ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. అలాగే శనివారం రోజున పేదలకు, అవసరంలో ఉన్నవారికి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు లేదా చెప్పులు దానం చేయండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. శనిదేవుడు మహాశివుని భక్తుడు. అందువల్ల ప్రతిరోజు లేదా కనీసం సోమవారం, శనివారం రోజుల్లో శివాలయానికి వెళ్ళండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. శివునికి అభిషేకం చేయండి. దాంతో మీ కష్టాలు తొలగిపోతాయి. శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇక ఈ రాశివారు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు దుర్గా స్తోత్రం లేదా దేవీ కవచం పఠించండి. ఉదయం లేవగానే ముందుగా భూమికి నమస్కరించండి. సముద్ర వసనే దేవి పర్వత స్థనమందితే అనే శ్లోకాన్ని పఠించండి. ఇలా చేస్తే రోజంతా శుభఫలితాలు కలుగుతాయి. ప్రతి మంగళవారం ఉపవాసం చేయండి. హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఎర్ర జెండా సమర్పించండి. ఇది మీలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. గురువారం రోజున పసుపుతో శ్రీఫలాన్ని దేవాలయంలో సమర్పించండి. గురుదేవుని కటాక్షం మీపై పడుతుంది. విద్యా విజయాలు, వృత్తి వృద్ధి కలుగుతాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. దానిలో నువ్వుల నూనె లేదా ఆవాల నూనె వాడండి. ఈ దీపాన్ని శనిదేవుని లేదా పీపల్ చెట్టు క్రింద వెలిగించండి. ఇలా చేస్తే మీ కర్మ దోషాలు తగ్గుతాయి. ప్రతి బుధవారం రోజు గోపాలకృష్ణుని పూజించండి. పచ్చని పండ్లు లేదా ఆకుకూరలు దానం చేయండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆవులకు పచ్చి గడ్డి పెట్టండి. లేదా కాకులకు తినిపించండి. దీనివల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి తెల్లని పుష్పాలు సమర్పించండి. ఆమెకు పాలు, పాయసం నైవేద్యం పెట్టండి. ఇది మీ ఇంటిలో ఐశ్వర్యాన్ని పెంచుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.